బ్లౌజ్కి ఇది ఎక్కడ ఏ పార్ట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది షోల్డర్ పార్ట్ అండి. నేను లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా మనం జాయింట్ చేసిన తర్వాత, మనం స్టిచ్ వేసిన తర్వాత పైపింగ్ అనేది ఇలా నీట్ ఫినిషింగ్గా కనిపించాలి. అంటే దీన్ని లోడింగ్ పైపింగ్ అంటండి. బోటిక్ స్టైల్లో ఉంటుంది స్టిచ్చింగు. బోటిక్ స్టైల్లో ఉంటుంది అనే దానికంటే మన స్టైల్లో మనం స్టిచ్ చేస్తున్నాం అనేది బెటర్ కదా. అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ చూడండి ఈక్వల్గా, అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇలా ఈక్వల్గా, ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తే దానిపైనకి ఒకటి వచ్చేటట్టు ఉండాలండి. ఇలా స్టిచ్ చేసినట్టయితే మనకు లోడింగ్ పైపింగ్ వేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే, మనము లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ అయితే ఇలా ఎక్స్ట్రాగానైతే తీసేసుకుంటాం కదా. ఇటు చూపిస్తే తెలుస్తుంది. ఇలా ఎక్స్ట్రాగానైతే మనం కట్ చేసుకుంటాం కదా. లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్స్ట్రాగానైతే చుట్టూరా షోల్డర్ దగ్గర కూడా ఇంత కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా. అట్లా కాకుండా లైనింగ్ పార్ట్ ఓన్లీ షోల్డర్స్ దగ్గర మాత్రం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఫోల్డింగ్ ఎంతవరకు చేసినో తెలుస్తుంది మీకు. ఇది ఎంత ఫోల్డ్ చేసినో, ఇది క్రాస్ కట్ చేసిన కాబట్టి మీకు కొంచెం తక్కువ అనిపిస్తుండొచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం చూస్తే తెలుస్తుంది. చూడండి, ఈక్వల్గా ఉంటుంది. కార్నర్స్ కట్ చేసిన లైనింగ్ పార్ట్ది ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ కార్నర్ కట్ చేసిన కాబట్టి మీకు రెండు ఈక్వల్గా కట్ చేసినట్టయితే, రెండు షోల్డర్లు మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఈక్వల్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను చూపించినట్టు ఇలా స్టిచ్ చేసిన కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు కాదండి, కొత్త కస్టమర్లు కూడా ఎక్కడి నుంచో మన దగ్గరికే వస్తారు. స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ రావాలని అంటే మనము కొంచెం నిదానంగా, కొంచెం జాగ్రత్తగా కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేయొచ్చండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం తెలుసుకోవాల్సిందే కదా. ఈ వీడియో చాలా వరకు అయితే లోడింగ్ పైపింగ్ వేసేటప్పుడు అయితే యూజ్ అవుతుందండి. వీడియో మీకు యూజ్ అవుతుందనే మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.